ప్రభా నా ఇంట్లోకి కూడా రా, నువ్వు ఒక్కసారి వస్తే చాలయ్యా. వన్ విజిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ మేక్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అప్సైడ్ డౌన్. యేసు ప్రభు వారు ఒక్కసారి మన దగ్గరికి వచ్చి దర్శిస్తే మన ఆత్మీయ జీవితము అద్భుతంగా మార్చబడుతుంది, తిప్పబడుతుంది. ఇంతదాకా లోకము కొరకు, లోక పద్ధతుల కొరకు, లోక కార్యాల కొరకు, శరీరానుసారంగా కరిగిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. ప్రభు వచ్చి ఒక్కసారిగా మనం తాకితే ఒక్కసారిగా మనం మార్చబడతాం. చేరి వచ్చిన మనందరి జీవితాలు యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ నోట్లో నుండి అద్భుతకరణ గురించి ఒక్క మాట బయటికి రావటానికి నీకు ఇష్టం కాలేదు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసావా? చేయాలన్నా బ్రదర్? చేయకపోతే ప్రార్థన చేయమని ఎందుకు చెప్పారు బ్రదర్? చీటీలు బలో అని రాసిస్తారు టేబుల్ దగ్గర చేయండి అని. వాళ్ళు అంతా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, పెళ్ళిళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? వచ్చేదాకే ఆయన ఇంటికి వస్తున్న నువ్వేం తెగరిచ్చిపోయి 4 బాళ్ళు ఇచ్చేస్తానని చెప్తున్నావు. అసలు నేను సైగ చేస్తున్నా పక్క నుండి. అసలు కత్తర్ వైపు నువ్వు చూస్తే కదా, కిచెన్ వైపు చూస్తే కదా, మళ్ళీ అందరితో ఆగిపోకుండా మళ్ళీ నేను అక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తున్నా ఇట్లా అని. ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావు. నేను ఇట్ట నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. నా ఆస్తిలో సగం మీదకి ఇచ్చేస్తున్నావు. ఇంక ఇదంతా ఇట్టట్టు కుదరట్లేదని నేను యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రభు భోజనం రెడీ అయిపోయింది రండి అని ఎట్లా టాపిక్ డైవర్ట్ చేసినా, లేకపోతే ఇంకేమనుందా? నువ్వు ఇంత త్యాగం చేసేవాడు అయితే నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవాలా, పిల్లలు ఎందుకు కనాలా, ఇవన్నీ ఎందుకు చేసుకోవాలా? అదంతా ఉద్యోగం వచ్చిన తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నేను నా పిల్లలు ఏదో ఎక్కడో ఉంటే బతికింటాం కదా. ఇప్పుడు ఇంత చేసి నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తావా? రేపు అతను ఇంకోసారి యేసు ప్రభు వస్తే ఇల్లు కూడా అమ్ముతానంటావేమో, బంగారం అమ్ముతానంటావేమో, ఇంకా ఏమైనా పత్రాలు అవి ఇవి ఆస్తులు అన్నీ ఎక్కడ పెట్టినవో అవన్నీ అమ్మేస్తా, అవన్నీ ఇచ్చేస్తాను అంటావేమో. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 verse 36. లూక్ 7:36. లూకాసు వార్త 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. పరిసయ్యులు కూడా యేసు ప్రభువుని భోజనానికి పిలుస్తారా? మిగతా వాళ్ళు పిలవట్లేదు, మరి ఏం చేయాలా? కనుక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచినాడు. లూకా అంటేనే ప్రకాష్ అని అర్థం. ప్రకాష్ అంటే మీకు తెలుసు కదా, రేడియన్స్, లూమినిసెన్స్, బ్రైట్నెస్, షైనింగ్. ఈయన ఈ పరిసయ్యుని గురించి చాలా సుదీర్ఘంగా రాశాడు. పరిసయ్యుడు అంటే ఎక్స్పర్ట్ అని అర్థం, ప్రవీణత కలిగినవాడు. దేంట్లో? 5 విషయాల్లో. మొదటిదేంటి? మోషే ధర్మశాస్త్రం విషయమై ప్రావీణ్యత కలిగినవాడు. రెండవదేంటి? ఇశ్రాయేలీయుల యొక్క సాంప్రదాయాన్ని గురించి ప్రావీణ్యత కలిగినవాడు. మూడవదేంటి? ఉపవాసములో ప్రావీణ్యత కలిగినవాడు. నాలుగవదేంటి? తమ్మును తాము కనపరుచుకొనుటలో ప్రావీణ్యత కలిగినవాడు. ఐదవదేంటి? అందరికంటే మేము గొప్పవారమని తలంచే విషయంలో ప్రావీణ్యత కలిగినవాడు. ఇలాంటి వాళ్ళని ఏమన్నారంటే పరిసయ్యులు అన్నారు. ప్రావీణ్యత ఉంది కానీ అవసరమైన దాంట్లో లేదు, అనవసరమైన దాంట్లో ఉంది. అలాంటి ఆయన యేసుప్రభు వారిని భోజనానికి పిలిచినాడు. యేసుప్రభు చెప్పలేదు నేను ప్రార్థన చేస్తున్నాయా తర్వాత వస్తానని. యేసుప్రభు పిలిచిన వెంటనే వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయము. ఆ ఊర్లో ఒక పేరు మోసిన స్త్రీ ఉంది, మంచికి కాదు చెడికి. ఆమె యేసుప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి వచ్చి యేసుప్రభు పాదాల వెనక దగ్గర అంటే కూర్చొని కన్నీటితో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో దుడిచి, తర్వాత ఆయన ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తడితో పాదాలను పూసిన సంగతి అంతా ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా పరిచయం అయిందే. ఇప్పుడు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరిన సంగతి ఒకే వరుస 7:40 లూకాసు వార్త 7వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇట్స్ వెరీ పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, ఇంటిమేట్ క్వశ్చన్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ సైమన్. సీమోను, నేను నీతో ఒక విషయం చెప్పాలని కోరుతున్నాను.
అని అంటే ఆయన కూడా చాలా మంచివాడు అనుకుంటా. స్పీక్ ఆన్ మాస్టర్, చెప్పేయండి. సైమన్ పేరు పెట్టి పిలుస్తున్నాడు యేసుప్రభువారు. ఈ మస్ట్ బి బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించాలా. ఆయన మాట్లాడింది ఏంటి, ఈయన మాట్లాడేది ఏంటి, చాలా భిన్నంగా ఉంది. సీమోన్ ఈయన భోజనానికి పిలిస్తే భోజనం వెజిటేరియన్ బాగుంది, నాన్ వెజిటేరియన్ బాగున్నాయి, డ్రింక్స్ బాగున్నాయి, ద్రాక్షరసం బాగుంది, డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి, ఫ్రూట్ సాలడ్ బాగుంది, ఐస్ క్రీమ్ బాగుంది, ఏం బాగుంది అది చెప్పాలి. కానీ చాలా బాగా చేసేవా, ఎవరు వంట మనుషులు ఎంతమందికి చేసావు, సరిపోయిందో తక్కువ వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడాలి. కానీ సైమన్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ సీమోను మన మాదిరి చాలా ఉబ్బిపోయాడేమో, అబ్బా ఎంత బాగుందని చెప్పాలనుకుంటున్నాడో. ఇంతదాకా జీవితంలో చాలామంది నన్ను భోజనానికి పిలిచినారు కానీ ఎవరింట్లో ఇలాంటి భోజనం రుచికరమైన వడ్డించబడలేదా, మీ ఇంట్లో తప్ప అని చెప్తాడేమో అని అనుకున్నాడేమో ఈయన. అందుకని ఈయన ఏమన్నాడు, స్పీక్ ఆన్, చెప్పండి బోధకుడా, నేను వినటానికి రెడీగా ఉన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఇక్కడ రాయబడింది కింద వరుసలో, లూకా సువార్త 7వ అధ్యాయం 41 నుండి కింద దాకా మనం చూస్తే ఇదన్నీ చాలా సంగతులు ఉన్నాయి. ఇవన్నిటిని ఒకే మాటలో మనం క్రోడీకరిస్తే, నీవు నన్ను పట్టించుకోలేదు, ఇది వాస్తవమా అంతేనంటారా? ఇదంతా క్రోడీకరిస్తే, నేను మీ ఇంటికి వచ్చినాను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేదు, ముద్దు పెట్టుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, ఎక్కడ కూర్చోలేదు, ఏం చేయలేదు, నన్ను గురించి ఏం ఆలోచనే లేదు. కనుక ఈ స్త్రీ ఉందే, ఆమె వచ్చినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది, వెంట్రుకలతో తుడిచేస్తుంది, విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు నన్ను పట్టించుకోలేదంటే ఏంటి? యూ హ్యావెంట్ లవ్డ్ మీ, నువ్వు నన్ను ప్రేమించలేదు అంటే అర్థం ఏంటి? యువర్ సిన్స్ ఆర్ నాట్ ఫర్ గివన్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. ఎక్కడ చుట్టూ తిరిగేసి వచ్చినా భూమి గుండ్రంగా ఉందని అక్కడికి వచ్చినాడు. సైమన్, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్, ఆర్ యూ బోర్న్ అగైన్? దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. ఎవరైనా భోజనానికి మనం ఇంటికి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం మధ్య భాగంలో ఆపేసి, అన్న అక్క మేము మాట అడగాలనుకుంటున్నాను చెప్పండి బ్రదర్ అని అంటే, మీరు తిరిగి జన్మించినారంటే, బ్రదర్ ఇంకోసారి రావద్దండి. మేము తిరిగి జన్మించకపోతేనేమి, జన్మిస్తేనేమి, ఏదో భోజనానికి పిలిచినా వచ్చినారు, తిన్నారు, బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంతేగాని వై డు యు బాదర్ అబౌట్ అవర్ సోల్, అవర్ స్పిరిట్? యేసు ప్రభువు అన్నాడు, ఆర్ యు బోర్న్ అగైన్? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ జీవితం మార్చబడిందా? అసలు నీ సంగతి ఏంటి? నువ్వు నన్ను పిలిచినావు కానీ, భోజనానికి పిలిచినావు కానీ, నీ ఇంట్లో నాకు స్థలం ఉంది, నీ ఒంట్లో నాకు స్థలం లేదు. I have place in your house, but I don't have place in your heart. అనేకసార్లు యేసు ప్రభువు మనం ఇంట్లోకి పిలుస్తుంటాం కానీ చాలా మంచిదే, కానీ మన హృదయంతరంగంలో ఆయనకి స్థలం లేదేమో. నేను తలుపు యుద్ధ నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసినాడా, నేను వానితోనూ అతను నాతోనూ కలిసి భోజనము. కనుక ఇది మొట్టమొదటి సందర్భం మనకే జ్ఞాపకం చేస్తుందంటే, ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్. పాప క్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపడాలని యేసుప్రభు వారు కోరుతున్నాడు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే, పాప క్షమాపణ, మారు మనస్సు పొందకుండా ఉంటే, బహుశా ఇక్కడికి వస్తూనే ఉన్నావేమో, వింటూనే ఉన్నావేమో, మాట్లాడుతూనే ఉన్నావేమో, విశ్వాసుల పిల్లలు అయిండొచ్చు, మీ అమ్మగారు నాన్నగారు సేవకులు అయిండొచ్చు, బోధకులు అయిండొచ్చు, కాపర్లు అయిండొచ్చు, సండే క్లాస్ టీచర్లు అయిండొచ్చు, ఉపదేశకులు అయిండొచ్చు. నీ కొరకే వారు రాత్రింబగళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తుండవచ్చు. నువ్వు ఇక్కడ దాకా వచ్చి కూడా, యేసు ప్రభువుని ఇంటికి పిలిచి కూడా, ఆయనకు భోజనం వడ్డించి కూడా ఆయన అనుగ్రహించే రక్షణ పొందకుండా ఉంటే, ఒకళ్ళు పరిసైడ రక్షించబడకుండా చనిపోయినాడు అనుకోండి, యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట లేదా ధవళ సింహాసనం ఎదుట కనిపించినాడు అనుకోండి, యేసు ప్రభు పిలిచినాడు అనుకోండి, పరిసైడ ఎలాగున్నావయ్యా, యేసు ప్రభువా వెరీ గుడ్ టు సీ యూ, గ్లాడ్ టు సీ యూ, మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినారు, గుర్తుందారా, చాలా బాగుందని చెప్పారు. అక్కడ దేవదూతలు అంటారు, నోరు మూసుకుని నరకంలోకి పోయా. మా ఇంటికి భోజనానికి వచ్చినాడు యేసు ప్రభు వారు, కూర్చున్నాడు, తిన్నాడు, ఏం లాభం? ఇంటికి వచ్చాడు కానీ హృదయంలోకి వచ్చాడా? మీ ఇంట్లోకి ఎంతోమంది సేవకులు వచ్చిండొచ్చు, బోధకులు వచ్చిండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేసిండొచ్చు, మీ ఆతిథ్యం స్వీకరించిండవచ్చు. నీవు రక్షించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ జీవితం మార్చబడిందా? నమ్ము ప్రేమగల రక్షకుడు మనుషులందరి పాపాలు కొరకై శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాచేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటికి ఇస్తున్న మెసేజ్, వర్తమానం ఏంటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? దిస్ వెరీ పర్సనల్, పర్టైనింగ్, పవర్ఫుల్, పెనట్రేటింగ్ క్వశ్చన్. సీమోను పేరు పెడుతున్నాడు, ఇప్పుడు ఈ పేరు పెడుతున్నాడు, అక్కడ నీ పేరు పెట్టుకో.
హెబ్రోను, హైదరాబాదు, జంట నగరాలు, నేను నీతో ఒక్క మాట చెప్పాలని కోరుతున్నాను. మీతో కాదు, బహువచనం కాదు, నీతో ఒక్క మాట చెప్పాలని నేను కోరుతున్నాను. ఈ మాటకు స్పందన ఏంటి? పాపాల రక్షకుడు వచ్చినాడు. పాపాలు ఒప్పుకోవటానికి ఏం కష్టం? పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ పొందటానికి ఏం కష్టం? క్షమాపణ నిరాకరించినాడు, రక్షకుని నిరాకరించినాడు, రక్షణ మార్గాన్ని త్రోసివేసినాడు. బహుశా అదే తన జీవితంలో కొనసాగిపోయింటే ఆయనకంటే దురదృష్టవంతుడు ఇంకొకరు లేరేమో. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ పరిసైడ్ మళ్ళీ ఇంకోసారి యేసుప్రభుని భోజనానికి పిలిచినారని మీరు అనుకుంటారా? ఎస్ ఆర్ నో? నో, నెవర్ హి వాజ్ కాల్డ్ అగైన్. బైబిల్లో మళ్ళీ ఇంకోసారి యేసుప్రభు వారిని భోజనానికి పిలిచి ఇప్పుడు నేను రక్షించబడ్డాను ప్రభువా, వచ్చే మా ఇంటికి భోజనానికి అని చెప్పినట్లు వాక్యంలో లేదు. హి వాజ్ కాల్డ్ వన్స్ అండ్ వన్స్ ఫర్ ఎవర్. ఒక్కసారి పిలుస్తారు అంతే. పిలిచిన తర్వాత నేరుగా సూటిగా మనిషి యొక్క హృదయాన్ని తొలిచి ఎక్స్రే, సిటీ స్కాన్ అన్ని తీసి ఒక్కసారి డిస్ప్లేలో పెడితే మానిటర్లో దెబ్బకు సెట్ అయిపోతున్నారు. ఇంకంతే. ఏదర్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ హిమ్. ఆయన అంగీకరించాలా, కానీ నిరాకరించాలి. ఈ వ్యక్తి అంగీకరించలేకపోయాడు. మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్, పాప క్షమాపణ కొరకైన వర్తమానం. రెండవది చూస్తామా? 14వ అధ్యాయం లూకాసు వార్త, మొదటి వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 14 verse 1. లూక్ 14 verse 1. లూకా 14:1. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టుచుండిరి. భోజనము చేయటానికి విచిత్రం ఏంటంటే పరిసయ్యులకి తారసపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హై క్లాస్ పీపుల్ కదా. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ స్టేటస్, యేసు ప్రభుని మా ఇంట్లోకి భోజనానికి పిలిస్తే బయట చుట్టుపక్కలంతా సోషల్ స్టేటస్ మాకు పెరిగిపోద్ది అనుకొని పిలుస్తున్నారు అంతే. ఆయనను ఆహ్వానించి ఇంట్లోకి, హృదయంలోనికి, ఒంట్లోకి ఆహ్వానించి జీవితాన్ని మార్చబడాలని వాళ్ళ ఉద్దేశం కాదు. ఫర్ ఫేమ్ అండ్ పాపులారిటీ. యేసుక్రీస్తు ప్రభు అంటే అలాగ వాళ్ళు తలంచినారు. ఈ పరిసైడ్ యేసుక్రీస్తు ప్రభు వారిని భోజనానికి పిలిచినాడు. నేను చెప్పాను కదా, ఈయన వెళ్ళిన తర్వాత ఈ స్పీక్స్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్. అంతే. అక్కడ కూడా ఆయన చూసి చాలా మంచి భోజనాలు ఏర్పాటు చేసేవయ్యా, చాలామందిని పిలిచే, ఎవరు వస్తున్నారు, ఎవరు రారు, ఎంతమందికి ఏర్పాటు చేసిన, ఐటమ్స్ ఎక్కడ, ఏంటి, ఇవన్నీ ఏం మాట్లాడలేదు. ఒక్కటే ఒకటి మాట్లాడినాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. కనుక ఏం చేస్తామంటే, మాలంటోడు పిలిస్తే భోజనానికి ఏం లాభమయ్యా? అక్కడి వీధిలో ఎవ్వరు లేని పేదలు ఉంటారు, అనాథులు ఉంటారు, దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు, చెడిపోయిన వాళ్ళు ఉంటారు, బెస్టపెట్టిపోయిన వాళ్ళు ఉంటారు, దాగు చోటు లేని వాళ్ళు, నీడ విరామం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని పిలిచి భోజనానికి పెడితే ఏమైనా ఉపయోగం ఉంది? కానీ మా అలాంటి వాళ్ళని పిలిస్తే ఏం లాభం ఉంది? అది మనం చెప్పాం. మనకి ఎవరైనా మన వాళ్ళు భోజనానికి పిలిస్తే వాళ్ళకి ఆ మాట చెప్పామనుకో, బ్రదర్ నన్ను పిలిచి ఏం లాభం బ్రదర్, ఎవరైనా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఉంటే పేదలను పిలిచి భోజనం పెట్టచ్చు కదా అంటే ఏమంటారు? అవన్నీ మాకు తెలుసులేండి, దాన్ని చెప్పడానికి ఇందుకు వచ్చానా ఏంటి? యేసు ప్రభు నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ రిబూక్, గద్దింపు వర్తమానం. యేసు ప్రభుని పిలిస్తే ఆయన వచ్చి నోరు మూసుకొని అలాగ కూర్చొని వడ్డించింది తిని అలాగే నోరు మూసుకొని వెళ్తాడని అనుకోవద్దు. ఆయన నోరు తెరవడు కదా, మా ఇంటికి వచ్చినా కూడా నోరు తెరవడు అనుకోవద్దు. ఆయన నోరు తెరవంది సిలువ దగ్గర. కానీ ఇక్కడ ఇళ్ళలోకి వస్తే మాత్రం ఈ ఓపెన్స్ హిస్ మౌత్, ఆయన నోరు తెరుస్తున్నాడు. కనుక నీ జీవితంలో ప్రభు కొరకు జీవించటానికి, ప్రభువు నిన్ను గద్దించడానికి ఇష్టపడుతున్నప్పుడు, ప్రభువు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నప్పుడు, బాగు చేయాలని కోరుతున్నప్పుడు ఆయన గద్దించడానికి ఇష్టపడతాడు. అనేకసార్లు మనకు గద్దింపు ఇష్టం ఉండదు. ఎప్పుడు మనం పొగుడుతూనే ఉండాలి. యేసు ప్రభువును పొగడటానికి వచ్చిన వాళ్ళే ఆయన పట్టించుకోలేదు. అందుకని నేరుగా అవుట్ ఆఫ్ కాంటెస్ట్ మాట్లాడుతున్నాడు. మన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజముగాని స్నేహితుడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ చాలా గాయాలు చేస్తాడు. వీళ్ళు ఒక స్టోరీ తెలుసు కదా, యూట్యూబ్ బ్రూటస్. ఎవరు మోసం చేయకూడదో అలాంటి వాళ్ళే మోసం చేయటానికి పూనుకున్న సంగతి మీకు పరిచయం. కానీ ఇక్కడ యేసుప్రభు జ్ఞాపం చేసేది ఏంటంటే గద్దింపు ద్వారా ఆ మనిషి మోసంలోకి వెళ్లకుండా, ఆ మనిషి ఉచ్చులోకి వెళ్లకుండా, శరీరంలోకి వెళ్లకుండా, లోకంలో ప్రవేశించిపోకుండా తిరిగి సమకూర్చుకోవాలని
దేవుని యొక్క అభిలాష అయింది. మొదటిది మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప వర్తమానం. రెండవది మెసేజ్ ఆఫ్ రిబూక్, గద్దించే వర్తమానం. మూడవది లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 19 verse 9. లూకా 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 5వ వచనంలో చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట, మేక్ హేస్ కమ్ డౌన్, టుడే ఐ మస్ట్ అబాయిడ్ ద హౌస్. నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనే. ఇంటికి వెళ్ళి భోంచేయకుండా వచ్చాడని అనుకోవద్దు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి విందు చేసినాడు, చాలా గొప్పోడు కదా. చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ జక్కయ్యను గురించి బైబిల్ ఇది ఒక్కసారి చోటే రాయబడింది నాకు తెలిసి, ఇంకక్కడ రాయబడలేదు. దిస్ డాక్టర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ డార్ఫ్ పీపుల్. చాలా పొట్టోళ్ళ విషయం ఈయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే వేరే సువార్తికులు రాయని సంగతి తీసుకొని వచ్చి ఈయనకి ఇంక్లూడ్ చేసి చాలా ఫ్యాబులస్ ఇన్క్రెడిబుల్ వర్స్ 19:10 పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆ సంగతి రాయటానికి ఈ జక్కయ్య మనకు కనిపిస్తుంది. జక్కయ్య అంటే అర్థం ఏంటి? వైట్, తెల్లనైన వాడు అని అర్థం. పేరు చాలా తెల్లగా ఉంది, జీవితం చాలా నల్లగా ఉంది. కొన్నిసార్లు అలాగే ఉంటుంది, మన పేరు చాలా తెల్లగా ఉంటుంది, డ్రెస్ చాలా తెల్లగా ఉంటుంది, చుట్టుపక్కల వాతావరణం తెల్లగా ఉంటుంది, హృదయము చూడలేనంత నల్లగా ఉంటుంది. పేరు ఎంత తెల్లగా ఉందో జీవితం కూడా అంత తెల్లగా ఉంటే ఎంత బాగుండేది. అందుకని ఈయన యేసు ఎవరో చూడాలని అనుకున్నాడంట. ఈయనేం మన మాదిరి సింపుల్ ఊరికే ఫెయిల్ అయిపోయి అటు ఇటు తిరిగేవాడు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు కాదు. గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాడు, డిస్ట్రిక్ట్ ఆఫీసరు, బహుశా సిటీఓ అనుకుంటా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏంటాడు. వాళ్ళని గురించి ఇక్కడ వాళ్ళని ఉంటే బాధపడద్దండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కనుక ఆయనకున్న ప్రోటోకాల్ ఆయనకుంటుంది, ఆయనకున్న హంగామా ఆయనకుంటుంది, ఆయనకున్నదంతా ఆయనకుంటుంది. ఆయనకు అవసరమైన కారు, మంద్యం, మార్బల్యం అంతా ఉంటుంది. కానీ అన్నీ వదిలేసి సామాన్యంగా యేసుప్రభువుని చూడాలని ఆశ వచ్చింది. ఎందుకు చూడాలని యేసుప్రభువుని ఆశ వచ్చింది? ఇంతదాకా చూసినవన్నీ ఆయనకేం తృప్తి కాలేదు. ఇంతదాకా ఏం చూసింటాడు? బహుశా 500 నోట్లు 2000 నోట్లు చూసింటాడు. ఆ రంగులేమి ఈయనకి తృప్తి ఇచ్చినట్లు లేదు. అందుకే ఆ రంగులు తృప్తి లేదని ఇప్పుడు రాక రక్షకుడు చూడాలని తను ఆశపడుతూ వచ్చినాడు. వచ్చిన వెంటనే చుట్టానికి వీలు కాలేదు కనుక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసుప్రభు నన్ను చూస్తాడేమో అని ఆయనకు ఆలోచన లేదు. కానీ నేనే ఆయన చూస్తాను, అదాన్ని నేను వెళ్ళిపోతా, ఉదయం పద అయిపోయిన వెంటనే మళ్ళీ మన కార్యక్రమాలు మనమే కదా, అంతలోపల ఉదయాన్నే ఒక శుభోదయంగా ఏదో ఒక మంచి కార్యం చేసినామన్న ఫీలింగ్ ఉంటుంది అని బహుశా వచ్చినాడు. లేదా సాయంకాలం మంచి కార్యం చేసినామనే ఫీలింగ్ ఉంటుంది అని వచ్చినాడా. ఉద్దేశం ఏదోగా ఉండొచ్చు. కానీ వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, జక్కయాస్ మేక్ హేస్ కమ్ డౌన్, టుడే ఐ మస్ట్ అబాయిడ్ అట్ ద హౌస్. ఇంటికి పిలిచినాడు, వెళ్ళాడు. యేసుప్రభు వారికి భోజనం వడ్డిస్తే ఆయన తినేసి వచ్చింటే చాలా బాగుండేది. కానీ అక్కడ ఇప్పుడు జక్కయ్య ఏం చేసినాడంటే, ఇట్స్ నాట్ ఎమోషనల్ అవుట్ బర్స్ట్, ఇదేదో భావోద్రేకంతో చెప్పింది కాదు. ఆయన ఇప్పుడు ఏం చేసినాడంటే, ఎవరి యొద్ద అయినను అన్యాయంగా నేను తీసుకుని ఉంటే ఎంత ఇస్తా? 4 అంతలు నేను ఇచ్చేస్తా. అంటే ఇంతకుముందు ఎవరితో 1000 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఎన్ని వేలు ఇస్తున్నాడు? 4000. 1,00,000 తీసుకుని ఎంత ఇస్తున్నాడు? 4 లక్షలు. అట్లా ఇస్తున్నాడు అని తెలిసింటే నాలంటోడు అనుకునేటారు, రే ఇంతకుముందు ఎక్కువ ఇచ్చి కట్టింటే బాగుండేది, ఇప్పుడు 4 గంటలు వచ్చిండేదే, ఎంత పొరపాటు జరిగింది, వాట్ ఎ మిస్ అండ్ మ్యాష్. తేలిక 4 గంటలు వచ్చేది పోగొట్టుకున్నాం ఏంటి? ఎవరి దగ్గర అయితే ఎక్కువ వసూలు చేసుకున్నాడో వాళ్ళంతా వెళ్ళి 400 తెచ్చుకుంటున్నారు. అందరితో ఆకుండా ఇంకా ముందుకెళ్ళిపోయాడు. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. మెసేజ్ ఆఫ్ రెస్టిట్యూషన్, తిరిగి సమకూర్చబడాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు ఏమనుకోకూడదు, నేను చెప్తా. ఆయన భార్య ఎట్లా రెస్పాండ్ అయింటుంది? ఇంకా సగం ఇచ్చేయండి, ఇంకా 4 గంటలు ఇచ్చేయండి అని చెప్పింటుందా? లేకపోతే ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి ముఖం గోడవైపు చేసుకొని ఏడుస్తూ పడుకొని ఉంటుందా? లేకపోతే ఇంకొకసారి జక్క ఇలాంటి పని చేయకుండా అడ్డుకొని ఉంటుందా? నేను అనుకుంటా, అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి అనుకుంటా. ఈ నెవర్ అలౌడ్ జక్క హాస్ టు కాల్ జీసస్ అగైన్.
యేసుక్రీస్తు ప్రభువారి జక్క ఇంకోసారి తిరిగి భోజనానికి పిలిచినట్లు వాక్యంలో లేదు. ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వారంకు 10 రోజులకి జక్క మంచి మనసుతో వచ్చి అమ్మాయి దగ్గర చెప్పాడు, అమ్మాయి యేసు ప్రభు ఇంకోసారి మన ఇంటికి వస్తానన్నాడు అమ్మాయి, భోజనానికి ఏమేమి రెడీ చేస్తామంటే ఏం చెప్పింటుంది అనుకుంటా? ఏం చెప్పిండొచ్చు? వాట్ ఈస్ ఎ సోషల్ గెస్? సాధారణమైన గెస్ ఏంటి? సరేనండి తీసుకోనండి, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా వంటకాలు యేసుప్రభు వారికి రొట్టెలు అంటే ఇష్టం, చేపలు అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టం కనుక నేను వండి పెట్టేస్తా, నేనే దగ్గరుండి ఆయనకి సర్వ్ చేస్తా, నేనే ఆయనకి అవసరమైన వంటకాలన్నీ తయారు చేసిస్తా అని చెప్పింటుందని మీరు అనుకుంటారా? నో, నెవర్. ఇట్ వాస్ నాట్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఏమనింటుందని నేను అనుకుంటానంటే, నీకు యేసుప్రభు మీద అంత మక్కువ ఉంటే ప్యారడైజ్కు బావచ్చకి తీసుకెళ్ళి ఓ పూట ఏం బిర్యానీ కావాలో తినిపించి వెళ్ళేటప్పుడు కవర్లో డబ్బులు పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆయన మాత్రం పొరపాటున నేను బతుకున్నంత దాకా ఇంటికి రావడానికి వీల్లేదు. ఎందుకని? ఆయన ఇంటికి వస్తున్న నువ్వేం తెగరిచ్చిపోయి 4 పాలు ఇచ్చేస్తానని చెప్తున్నావు. అసలు నేను సైగ చేస్తున్నా పక్కనండి. అసలు కత్తర్ వైపు నువ్వు చూస్తే కదా, కిచెన్ వైపు చూస్తే కదా, మళ్ళీ అందరితో ఆగిపోకుండా మళ్ళీ నేను అక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తున్నా ఇట్లా అని ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావు. నేను ఇట్ట నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నావు. ఇంక ఇదంతా ఇట్టట్టు కుదరట్లేదని నేను యేసుక్రీస్తు ప్రభు వారికి, ప్రభు భోజనం రెడీ అయిపోయింది రండి అని ఎట్లా టాపిక్ డైవర్ట్ చేసినా, లేకపోతే ఇంకేమనుందా? నువ్వు ఇంత త్యాగం చేసేవాడు అయితే నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవాలా, పిల్లలు ఎందుకు కనాలా, ఇవన్నీ ఎందుకు చేసుకోవాలా? అదంతా ఉద్యోగం వచ్చిన తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నేను నా పిల్లలు ఏదో ఎక్కడో ఉంటే బతికింటాం కదా. ఇప్పుడు ఇంత చేసి నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తావా? రేపు అతను ఇంకోసారి యేసుప్రభు వస్తే ఇల్లు కూడా అమ్ముతానంటావేమో, బంగారం అమ్ముతానంటావేమో, ఇంకా ఏమైనా పత్రాలు అవి ఇవి ఆస్తులు ఎక్కడని పెట్టినవో అవన్నీ అమ్మేస్తా, అవన్నీ ఇచ్చేస్తాను అంటావేమో. కనుక ఇంకోసారి నేను బ్రతికున్నంత కాలం ఇక్కడ యేసుప్రభు వారు ఇంట్లోకి అడుగు పెట్టడానికి లేదు. ఆయన అడుగు పెడితే నేను అడుగు బయటికి పెడతా, ఏది కావాలా. ఈ నెవర్ విజిటెడ్ దేర్ హోమ్స్ సెకండ్ టైం. రెండోసారి ఇంటికి వెళ్ళలేదు. కనుక ఈ సందర్భాలు మనం చూస్తే యేసుప్రభు ఒక్కసారి వెళితే దట్స్ ఫస్ట్ అండ్ ఫైనల్. దట్స్ ఫస్ట్ అండ్ ఫైనల్. అది మొదటిది, అదే ఆఖరిది. జక్కయ్య విషయంలో కూడా అలాగే జరిగింది. అందుకే జక్కే బహుశా అంతటితో ఆగిపోయింటాడు. ఉన్న ఆస్తంతా భార్య పిల్లలు అంతా సర్దేసుకొని బహుశా వారి కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్ళిపోయింటారేమో, కానీ యేసుప్రభు యొక్క పరిచర్య మాత్రం కొనసాగుతూనే ఉంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 4వ చూస్తామా? లూకాసు వార్త 5వ అధ్యాయం 29. లూక్ చాప్టర్ 5 verse 29. ఆ లేవి తన ఇంటి ఆయన గొప్ప విందు చేసిను, సుంకర్లను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ఈయన కూడా గ్రూప్ 1 ఆఫీసరే. ఈయన యేసుప్రభు వారికి విందు చేసినాడు. లేవి అంటే మత్తయి అని అర్థం, అంటే దేవుని వరం, గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. నేను ఒక దినాన్ని ఆఫీస్లో ఉదయాన్నే కూర్చుని ఉన్నప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చినారు. వచ్చి యేసుప్రభు అన్నాడు, లేవి నన్ను వెంబడించు అని. ఆయన అన్ని వదిలేసి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? మనం ఉద్యోగం వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ పెడతామా? ఉద్యోగం ఎగిరిపోయిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతామా? 2 సార్లు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు చాలా భక్తుల మాదిరి స్టిల్ పెట్టినారు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసావా? చేయాలనా బ్రదర్? చేయకపోతే ప్రార్థన చేయమని ఎందుకు చెప్పారు బ్రదర్? చీటీలు బలో అని రాసిస్తారు టేబుల్ దగ్గర చేయండి అని. వాళ్ళు అంతా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? పెళ్ళిళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? వచ్చేదాకే, జరిగేదాకే, తర్వాత అబిట్స్ అదేంటి నాకు తెలియదు, అమీర్పేట ఏంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఉండేది. ఇంక అన్ని షాపులే. దేవుడు నన్ను కనికరించి నాకు ఉద్యోగం ఇచ్చినాడు కదా, దేవుని ప్రజల మధ్యలో కలిసి సంతోషంగా ఉండాలనే కృతజ్ఞత లేకపోవడము కూడా అన్గాడ్లీనెస్. కృతజ్ఞత లేకపోవడం పాపము కాదని అనుకోవద్దు.
కృతజ్ఞత లేకపోవడం కూడా ఈజ్ క్లోజ్ సిన్, అది కూడా పాపమే. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఏలైనగా మనుషులు దొంగతనం చేస్తురు అని రాయలేదు, అబద్ధాలు ఆడుదురు అని రాయలేదు. ఏం రాశారు? కృతజ్ఞత లేని వారై ఉంటారు. మోస్ట్ అన్థ్యాంక్ఫుల్ పీపుల్ ఆర్ ప్రెజెంట్ ఫౌండ్ టుడేస్ డిస్పెన్సేషన్ ఇన్ ద realm ఆఫ్ ఎ క్రిస్టియన్ చర్చ్. యేసు ప్రభు చేసిన మేలుల కొరకై 103వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణములో ప్రవేశిస్తాం. ఉద్యోగం వచ్చినప్పుడే కృతజ్ఞతాస్తుతి మీటింగ్, లేకపోతే ఉద్యోగం పోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతి మీటింగ్, థ్యాంక్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు అంత డెవలప్ అయిన విశ్వాసులు ఉన్నారని మీరు అనుకుంటారా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఎప్పుడైనా థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు గుర్తుందా? చేసుకున్నారు. ఎక్కడ మీరు హోటల్కి వెళ్ళినారు, మీ వాళ్ళతో కలుసుకున్నారు, మీ బంధువులతో కలుసుకున్నారు. ప్రార్థన ఏమో బల దగ్గర, విందేమో హోటల్ దగ్గర. ఇది ఆత్మీయత అండి? చెప్పరేంటి? ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు, ఇక్కడ ఏడ్చేవాళ్ళు, ఇక్కడ ప్రలాపించేవాళ్ళు, ఇక్కడ నీ కొరకే ప్రాధాయపడేవాళ్ళు, నీ కన్న తల్లిదండ్రుల వల్ల నీ కొరకే బల దగ్గర ఘోషించి ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడుంటే, ఈ దేవుని ప్రజల మధ్యలో కలిసి సంతోషంలో పాలు పొందకుండా ఎక్కడో నీకు తెలిసిన వాళ్ళు, దైవికం అంటే తెలియని అన్గాడ్లీ పీపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకొని కృతజ్ఞత లేని మనుషుడిగా నీవు జీవిస్తున్నావు. వాట్ ఎ షేమ్. అందుకే ఉద్యోగం లేనప్పుడు ఎంతో వర్ధిల్లేరు ఆత్మీయంగా, వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంక అంత ఆత్మీయ స్థితి సల్గారిపోయింది, వాళ్ళు దూరం అయ్యారు అని అర్థం. మత్తయి అలాంటి వాడు కాదు. ఈయన ఉద్యోగం వచ్చిన తర్వాత థ్యాంక్స్ మీటింగ్ పెట్టినాడో లేదో బైబిల్లో రాయలేదు, కానీ ఉద్యోగం పోయిన తర్వాత పెట్టాడు. ఇది 2వ మైల నడక. ఉద్యోగం పోయిన తర్వాత థ్యాంక్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంఎన్సీ కంపెనీ రిటైర్డ్ అయిన వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఫుల్ అమాస్ చేసింటారు కనుక అది వేరే విషయం. రిటైర్డ్ కాకుండానే మధ్యలో ఉద్యోగం ఫైర్ అయిపోయి బయటకు వచ్చేసి, లేకపోతే ఇంకంతా అయిపోయిన తర్వాత థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేసి యేసు ప్రభువుని పిలిచేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరా? అంత ఆత్మీయులు ఉంటే ఇంకెంత కానిది. అలాంటి వాళ్ళు సాధారణంగా ఉండరు, కానీ లేవు ఎలాంటి వాడు. ఇప్పుడు ఉద్యోగం పోయింది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇప్పుడు ఏమైపోయాడు? ఉద్యోగం కోల్పోయాడు, యేసు ప్రభువుని అమ్మడిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం, గొప్ప విందు, గ్రేట్ ఫీస్ట్ అంట. చరిత్రకారు సువార్తికుడు రాశాడు, గొప్ప విందు ఏర్పాటు చేసాను. విందు ఏర్పాటు చేసిన తర్వాత యేసు ప్రభువు వారు మామూలు మన మాదిరే తినేసి చాలా బాగుందనేసి వచ్చాడా? సువార్తల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన భోజనానికి పిలిచిన 9 సందర్భాల్లో ఎక్కడైనా తినేసి భోజనం చాలా బాగుంది అని మన మాదిరి కాంప్లిమెంట్ కమెండేషన్ ఇచ్చి వచ్చినట్లుందా? ఎక్కడికి వెళితే అక్కడ హృదయాల్లో ప్రాణము, ఆత్మ, దేహం ఒక్కసారి చీల్చి బయట అలాడు తీసేసి వచ్చినాడు. ఇంకంతే. బాగుపడిన వాళ్ళు కప్పుకొని బాగుపడుతున్నారు, బాగా అవసరం లేదనుకున్న వాళ్ళు ఇంకంత అలాగే ఉండిపోతున్నారు. కానీ ఇప్పుడు మత్తయికి ఒక బాధ్యత ఇచ్చినాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు. మెసేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుని సేవించుట, ప్రభు పరిచయంలో పాలు పొందుట, ఇది బాధ్యత. ఇది ఎవరికో కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది మనకు కాదేమో అని అనుకుంటాం. మనం ఎలాగో చేయట్లేదు. ఏది? ఉద్యోగం పోయిన తర్వాత అంటే ఆపదలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభు కృతజ్ఞత చెల్లించేది చాలా అర్థలే. అన్నీ బాగుంటేనే చెల్లించడం చాలా కష్టమైపోతుంటే, ఇంక అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లించడం చాలా కష్టమే. అదే సందర్భంలో దేవుని గురించి ప్రకటించడం ఇంకా కష్టం అని మనకు నేర్పించే మాదిరిది. మత్తయ్య పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పకపోయినా, పెద్ద పెద్ద ఘనకార్యం చేసినట్లు బైబిల్లో రాయబడకపోయినా, ఆయన ప్రభువుతో పాటు ఉండి వెంబడించిన అకౌంటెంట్. కొన్నిసార్లు మనం కొంతమంది భక్తుల గురించి ఆలోచించినప్పుడు, యేసు ప్రభుని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ మాదిరి తీసుకోవడం మంచిదే. కానీ సూపర్ న్యాచురల్ జీవితం మాదిరి తీసుకోవడము న్యాచురల్గా లేనప్పుడు అపాయం. ఉదాహరణకి యేసు ప్రభు సముద్రం మీద నడిచినాడు. నేను కూడా సముద్రం మీద నడుస్తారండి, బే ఆఫ్ బెంగాల్లో ఒకరోజు ఫోటో పెడదాం, లేదా పోటీ పెట్టేస్తాం, తర్వాత మీరు అంతా సీసీటీవీలు అన్నీ మీరు తెచ్చుకోండి, ఇంకేమేమో ఆల్ సోషల్ మీడియా అంతా వచ్చేయండి అని నీళ్ళలో కాలు పెట్టామనుకోండి, 2వ కాలు ఎక్కడ ఉంటుంది? మరి ఎందుకు నేను వై కాంట్ ఐ డూ ఇట్, మిమిక్ ఇట్? ఐ క్యాన్ మిమిక్ ఇట్. దాన్ని నేను చేయలేను. మరి నేను ఏం చేయొచ్చు? యేసు ప్రభు వాళ్ళే ప్రార్థన చేయడానికి పూనుకోవచ్చు,
యేసుప్రభు వలే పాదాలు కడగటానికి పూనుకోవచ్చు, యేసుప్రభు వలే తగ్గింపు జీవితం, యేసుప్రభు వలే విధేయత, యేసుప్రభు వలే శ్రమ పడుట, ఇలాంటి ఆత్మీయమైన కార్యక్రమాలు మాదిరి ఉండడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు భక్సింగ్ గారి మీటింగ్లో ఎవడో అల్లరి చేస్తున్నాడని వెనక పిల్లని చంపగొట్టినాడంట అని పాతకాలంలో చెప్తుంటారు. మనం కూడా ఎవడో వెనక అల్లరి చేస్తుంటే వెళ్ళి వెనక చంపగొట్టామనుకో, ఒక చెంప వాడు 2 చెంపలు కొట్టి పంపిస్తారు లోపలికి. ఆయన కొడితే 2 చెంపలు ఆయన కొట్టలేదేంటి? మనం అన్ని వాళ్ళు చేసినవన్నీ అనుసరించలేము. దే ఆర్ సూపర్ న్యాచురల్ థింగ్స్ బికాస్ దే ఆర్ కాల్డ్ ఫర్ దట్. వాళ్ళు అలా పిలువబడి రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసినాడు. ఆయనకి రాత్రి పగలుగానే ఉంది. మనం రాత్రి ప్రార్థన చేస్తామని మోకరించిన వెంటనే ఎక్కడలే నిద్ర ముంచుకొని వస్తుంది ఫ్రీగా. వాళ్ళు రాత్రి అంతా ఎలాగ ప్రార్థన చేశారు? కాల్ ఫర్ దట్. అలాంటిది మనం మాదిరి గుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీ కెనాట్ మిమిక్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్ ఆల్దో వీఆర్ న్యాచురల్. మనం సామాన్యమైన వారమైండి ఆ సమానమైన కార్యక్రమాలు చేయాలని మిమిక్ చేయడము, ఇమిటేట్ చేయడము భావ్యం కాదు. ఇలా ఒక ఊర్లో 4 రోజులు చౌరస్తా ఉంది, దానికి ముషిరాబాద్ దగ్గర ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ ఉన్నట్టుండి బాగా మంచి ట్రాఫిక్ ఉండేటప్పుడు పెద్ద నాగుబాము వచ్చిందంట. రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ప్రజలందరూ చూసిన వెంటనే కేకలేసినారు. కొంతమంది మీకు తెలుసు కదా, మన భారతీయ సాంప్రదాయం నిలబడిపోయినారు. అబ్బా, రకరకాల సైకిల్తో ట్రాఫిక్ వాళ్ళే ఆఫ్ చేశారు. పోలీసులు ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చేవాళ్ళందరూ ఇక్కడికి వచ్చినాడు. ఎందుకు వచ్చింటాడు నాకేం, మన దగ్గరికి వచ్చినాడంటే ఏమో వచ్చినాడు, నీళ్ళు తెచ్చినారు, అన్నీ రకరకాలవన్నీ చుట్టూ చేసేసారు. అన్నీ చేసిన తర్వాత ఒక అర్ధగంట దాకా ట్రాఫిక్ హాల్ట్ అయిపోయిన తర్వాత బహుశా దానికి ఇంకా ఎగో తీరిందేమో, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడి నుండో ఇంకొక జంతువు చూసింది. ఆ జంతువు అనుకునింది, నాగబాబు వెళ్ళి 4 రోడ్ల మధ్యలో ఒక్కసారి పడగెత్తి నిలబడితే 4 రోడ్ల ట్రాఫిక్ ఒక్కసారి ఆగిపోయింది. పోలీసులకే సాధ్యం కదా, నాగబాబుకి సాధ్యమైపోయింది. నేను కూడా వెళ్ళి ఒక్కసారి ఖచ్చితంగా అలాగ పడగబెట్టేస్తా, లేచి నిలబడతా, నాకు కూడా ఆ ట్రాఫిక్ ఆగిపోదా అని వచ్చింది. అది కూడా 4 రోడ్ల మీదకి వచ్చింది. అది కూడా లేచి నిలబడింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిదాన్ని వెళ్తున్నారు, అదే చూస్తుంది. నన్ను బయట ఎవరు పట్టించుకోవట్లేదేంటి? మీ దాన్ని మీరు వెళ్ళిపోతున్నారు, నేను కూడా పామే, ఎవరు పట్టించుకోవట్లేదేంటి? నువ్వు పామైనా నిన్ను ఎవరు పట్టించుకుంటున్నారు? నీ పేరేంటంటే, నా పేరు వానపాము. పేరులో పాము ఉంది కదా అని. నాగపాముకి వానపాముకి తేడా తెలీదా? తేడా లేదా? నాగపాము పోయి నిలబడితే మనుషులు భయపడతారు, విషయం ఉంటుందని, లేకపోతే ఇంకే చాలా కారణాలతో. వానపాము పోయి ఇలాగ నిలబడతారు మనుషులు. నా పేరు కూడా పామే కదా, నేను చెప్పినా కూడా మీరు వినాలి కదా, నేను నిలబడినా కూడా మీరు వినాలి కదా అనింది. ఈ దృశ్యం అంతా ఏంటి? ఈ వానపాము నిలబడి ప్రజలతో మాట్లాడేది, ప్రజలు పట్టించుకోకుండా వెళ్ళేది. పైన నుండి ఒక గద్ద చూసింది, నేరు కిందకి దూకేసి వచ్చి ఆ వానపాము తన్నుకొని పైకి ఎగిరి. ఇప్పుడు వానపాముతో కిందున్న ప్రజలు అంటున్నారు, పామా కిందకి వచ్చేయి. వీ కెనాట్ మిమిక్ సర్టన్ థింగ్స్. అన్ని సంగతులు మనం అలాగే చేయలేము. మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతలో మనం సాగిపోవటం చాలా ప్రాముఖ్యం. 5వ దాకా చూసి ముగిస్తామా? లూకాసు సువార్త 24వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 24. లూక్ చాప్టర్ 24, లూకాసు సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. లూక్ చాప్టర్ 24 వర్స్ 30. లూక 24:30. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయన భోజనమున కూర్చున్నాడు. మెసేజ్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన వర్తమానం. ఇప్పుడు దాకా 5 సంగతులు చూసినాం. మొదటిది మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప మారు మనస్సు పొందాలని ఇచ్చిన వర్తమానం. రెండవది మెసేజ్ ఆఫ్ రిబూక్, గద్దింపు వర్తమానం. మూడవది మెసేజ్ ఆఫ్ రెస్టిట్యూషన్, సమకూర్పు వర్తమానం. నాలుగవది మెసేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాల్సిన వర్తమానం. ఐదవది ఆఖరిది మెసేజ్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన వర్తమానం. ఈ సందర్భం నాకన్నా మీకు బాగా పరిచయము. యేసు ప్రభువు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత
కొంతమంది చాలా దుఃఖముఖులై ఉన్నారు. ఎంఐ గ్రామం నుండి 2 వ్యక్తులు వచ్చినారు. అది యెరూషలేముకు ఆమడ దూరం అంటే 7 మైళ్ళు. సాయంకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. వారు వెళుతూ ఉంటే బహుశా వాళ్ళు ఎవరు ఉండొచ్చు, 2 అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే క్లైపా అని ఒక పేరు ఇక్కడ రాశారు. బహుశా ఇంకో బైబిల్ పండితులు అన్నారు క్లైపా భార్య ఉండొచ్చు అని. కానీ దంపతులు ఆ దినాల్లో సాయంకాలం పూట వెళ్ళడము బహుశా ఆనవాయితీ కాదు కనుక వాళ్ళిద్దరు వెళ్ళిండకపోవచ్చు అని. ఇంకో వ్యక్తి పేరు రాయలేదు కనుక ఆ వ్యక్తి, సాధారణంగా పేరు రాయని వ్యక్తి ఎవరు ఉంటారంటే ఆతరే ఉంటాడు. అది బిబ్లికల్ ఆర్డర్ కనుక ఆయన లూకా ఉండొచ్చు అని అనుకుంటాం. మనం పుస్తకం రాసే అవకాశం మనకి ఇచ్చినారు అనుకో ఎందుకంటే మన సంగతి దేవుడికి బాగా తెలుసు కదా. అందుకే ఒకవేళ ఇస్తే ఆరంభం నుండి అంతం దాకా మన పేరే రాసింటాం. అందుకే మీరు యోహాను కూడా చూడండి, యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. కానీ యోహాను చాలా తక్కువసార్లు రాశాడు. బహుశా ఈయన లూకా ఉండొచ్చు అందుకే తన పేరు రాసుకోలేదు అని. మెట్టుకు 2 వ్యక్తులు వెళుతూ ఉంటే యేసుప్రభు వాళ్ళతో కూడా వచ్చినాడు, మాట్లాడడం ఆరంభించినాడు. మామూలు మన పెళ్లికాళ్ళు ఇది మొదటి వేస్తాంగా జీసస్ డ్రూ హిమ్సెల్ఫ్ వాక్డ్ విత్ దెమ్. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాడు. వాళ్ళు ఎక్కడి దాకా నడిచి 7 మైళ్ళు నడిచేది. దేవుని యొక్క వాక్యం అంతా ప్రవక్తలు మొదలుకొని చెప్పబడిన సంగతులన్నీ ఆయన బోధించినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనలాంటి ఆత్మీయులు కాదు. బ్రదర్ ఓకే టేక్ కేర్ బై బ్రదర్, కీప్ ప్రేయింగ్ ఫర్ మీ, సీ యూ ఇన్ గాడ్స్ టైమ్ గాడ్స్ ప్లేస్ అని చెప్పి మన మా దేవుడిదాన్ని వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు పాతకాలం క్రైస్తవులు కదా, భక్సింగ్ గారి దినాల్లో మాదిరి క్రైస్తవులు. కనుక వాళ్ళు ఏమన్నారు, మీరు ఒక్కళ్ళు ఎంత దూరం ఎలాగపోతారు, మీరు చాలా దూరం అని చెప్పేశారు. రాత్రి మా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ భోంచేయండి, ఇక్కడే పడుకోండి, కావాలంటే ఉదయం మీరు వెళ్ళిపోండి అన్నారు. కానీ యేసుప్రభు చాలా జెంటిల్మెన్ కదా, ఒకసారి పిలిస్తే సరే వస్తానన్న మన మాదిరి. మనకు పిలవడమే ఆలస్యం, అందుకే పిలవట్లేదు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంటే వాళ్ళు బలవంతం చేశారు. కానీ యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా జరిగే మొదటి కార్యక్రమం ఏంటి, భోజనాన్ని కూర్చున్నారు. ఆయన గెస్ట్ కదా, రొట్టి ఇచ్చినారు. గెస్ట్లు ఎవరు వస్తే వాళ్ళకే మనం ప్రార్థన చేయమని ఆహ్వానం పలుకుతాం. కనుక ఆయన ప్రార్థన చేయడం ఆరంభిస్తే వాళ్ళ కళ్ళు ఒకసారిగా తెరవబడ్డాయి. ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వారిలో ట్రెమెండస్ పొటెన్షియల్, గొప్ప శక్తి వచ్చింది. ఏ మనుషులైతే దుఃఖముఖులై యెరూషలేములో నుండి ఆమడ దూరంలో ఉన్న ఎంఐకి వెళ్ళటానికి నిరుత్సాహంతో కృంగుదలతో వెళుతున్నారు, అలాంటి దుఃఖముఖులైన వాళ్ళు రాత్రి పూట ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేయండి వచ్చినారు ఫ్రీగా. వాళ్ళకేం షేర్ ఆటో లేదు, కారు లేదు, ఏం లేదు. వాళ్ళు రమ్మని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడా లేదా? చెప్పలేదు. వాళ్ళకి పునరుత్థానుడని యేసుప్రభు వారిని చూసిన వెంటనే దే కుడ్ కంటైన్ ది జాయ్, వారు సంతోషాన్ని పట్టుకోలేకపోయారు. అందుకని వారు తిరిగి యెరూషలేముకి వచ్చినారు. వచ్చి ఏం చేశారంటే యెరూషలేములో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పారు. చూడండి, ఎంఐ నుండి వచ్చి యెరూషలేములో వాళ్ళకి వాక్యం చెప్పడం వీలు కదా. యెరూషలేములో నుండి బయటికి ఎక్కడైనా పోయి వాక్యం చెప్పచ్చు, ఎబ్రోన్ నుండి బయటికి ఎక్కడైనా పోయి వాక్యం చెప్పచ్చు. బ్రదర్ నేను ఎబ్రోన్ నుండి వచ్చినానంటే ఎర్రతి వాచి. అదే బయట నుండి ఎబ్రోన్లోకి వచ్చి వాక్యం చెప్పడం అంత తేలికైద్ది అంటారా? వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. చాలా అరుదుగా జరుగుతుంది. 2 వ్యక్తులు ఎక్కడ చెప్పారో తెలుసా? కాకులు తిరిగిన అపోస్తలుల దగ్గరికి, పేతురు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు, వీ హ్యావ్ సీన్ ద లార్డ్, మేము ప్రభువుని చూసినాం, ఆయన మా దగ్గరికి వచ్చినాడు, ఆయన రొట్టె ఇచ్చినాడు. ఆయన సంగతులన్నీ. అప్పుడు ప్రభు వచ్చినాడు, పీస్ బి అంటు యు, మీకు సమాధానం కలుగునుగాక. ఒక్కసారి పునరుత్థానం యొక్క శక్తి మనం అనుభవించిన తర్వాత మన దగ్గర ఎవరున్నారు మనకి అంత ప్రాముఖ్యం కాదు, వెళ్ళి వారికి యేసు ప్రభువుని గురించి ప్రకటించడం చాలా ప్రాముఖ్యం. అందుకే వాళ్ళు వెళ్ళి ప్రకటించినారు. వాళ్ళు గొప్ప దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. ఆర్ఏ టర్రే అని ఒక గొప్ప బైబిల్ పండితుడు ఉండేవాడు చికాగో మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో. ఆయన ద్వారా ఒక 3 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని అమెరికాలో ఒక చర్చ్ వాళ్ళతో లంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వానం ఇచ్చినారు. ఆయన 3 రోజులు సరే ఏదో డిసెంబర్ అనుకో, 2nd వీక్, అప్పుడు కుదరతలే వచ్చేస్తా అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, బ్యానర్స్, హ్యాండ్బిల్స్, సోషల్ మీడియా అంత వైడ్ పబ్లిసిటీ ఇచ్చినారు. ఇంక గ్రేట్ స్పీకర్స్కి ఏమైందంటే దగ్గరకు వచ్చిన తర్వాత కన్స్ట్రెయింట్స్ అయితే కనుక ఆయన రాలేకపోయాడు. ఆయన వీళ్ళకి కబురు పంపాడు, ఎవరైతే మీటింగ్స్ ఏర్పాటు చేసారో వాళ్ళకి, నేను మీటింగ్కి రాలేను కానీ ఎవరైనా అరేంజ్ చేయమంటే చేస్తాను అన్నారు. వాళ్ళ ఆగమేఘాల మీద ఆయన దగ్గరికి వెళ్ళి, లేదన్నా మీరే రావాలా, మీ పేరే వేసినా, మీరు రాకపోతే ఇంకేమైనా ఉందా, మమ్మల్ని ప్రజలంతా మోసగాళ్ళు అనుకుంటారు, కావాలని ఆరేటారే పేరు వేసి ఎవరన్నా పిలిపించినారని అనుకుంటారు, మీరు తప్పక రావాలంటే నాకు రావడం ఈసారి వీలు కాదు, నేను ఇంకోసారి వస్తాను, నా మాట వినండి, మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటామన్నారు వీళ్ళు. మీరు రాకపోతే మేము మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాం. లేదు మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవద్దండి, ఒకళ్ళు పంపిస్తే, ఒకళ్ళు కాదు మీరే రావాలా. నేను రాలేను కానీ ఒకళ్ళు పంపిస్తాం. ఇంకా పెద్ద ఆయన కదా చెప్తే ఎందుకు కాదు, సర్లేనా పంపి, వాళ్ళు అక్కడ వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, ఇంకేం చేస్తాం.
మనం అనుకుంటాం మనకి ఆశ లేనప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, నిస్త్రాణం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారులే అనుకున్నారు. ఆయన అన్నాడు, నాకు పరిచయమైన 26 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, అబ్బాయి యవనస్తుడు, అబ్బాయి నేను పంపిస్తా. మొదటి రోజు మీకు చూడండి, మీకు నచ్చితే 2వ రోజు పెట్టుకోండి, 2 రోజులు నచ్చితే 3వ రోజు పెట్టుకోండి, 3 రోజులు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ నేనే వస్తా, అబ్బాయిని పంపిను అన్నాడు. 3 రోజులు నచ్చకపోతే ఖచ్చితంగా మీరు ఆయన వాడుకోవాల్సిందే. ఇంక పెద్ద ఆయన చెప్పిన తర్వాత కాదని లేదు కదా, ఈ యవనస్తుని పంపించినాడు. ఈయన మొదటి రోజు వెళ్ళాడు, దేవుని ప్రేమను గురించి చెప్పాడు, ప్రజలు తాకబడినారు, చాలామంది తీర్మానం చేసుకున్నారు. ఆ దావానములో ఆ మాటలు వ్యాపించినాయి. ఇరుగు పొరుగు వారు 2వ రోజు 3వ రోజు వాళ్ళు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చాలక ప్రజలు కిక్కిరిసిపోయినారు. ఏదో ఆడిటర్రీ గారు వచ్చినారు అనుకొని ఇంతమంది వస్తారనుకుంటే కాదు. ఒక కుర్రోడు అంటే యవనస్తుడు 26 ఏళ్ళు అబ్బాయిని పంపించినాడంట. అబ్బాయి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది, ప్రజల హృదయాలు దహించి వేస్తుంది. ఇంకా 3 రోజులుగా దీన్ని వారం పొడిగించండి అన్నారంట. అప్పుడు ఆడిటరీ గారికి ఫోన్ చేశారన్నా, మేము 6 రోజులు పొడిగించుకుంటామంటే కుదరదు, 6 రోజులు పొడిగిస్తే నేనే వస్తా, అబ్బాయిని వాపస్ పంపించండి అన్నాడు. ఇప్పుడు 3 రోజులు అయిపోయిన నేను ఫ్రీ అయిపోయినా, 4వ రోజు నేనే వస్తా, అబ్బాయిని ఇప్పుడు వాపస్ పంపించండి, కావాలంటే ఇంకోసారి పిలిపించుకుందరు, లేదన్నా బ్రదర్ కావాలి, ఆ బ్రదర్ అయితే ఇంకోసారి మీకు వస్తాడు, ఇప్పుడు 3 రోజులు చాలండి. ఆ 26 ఏళ్ళ కుర్రోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం. Great preachers have started their ministry in the gaps and slots as a substitutes. గొప్ప సువార్థికులు, గొప్ప వాక్యోపదేశకులు పెద్దవాళ్ళు వెళ్ళలేని స్థలములో ఖాళీగా ఉన్నారు కనుక, పెద్దవాళ్ళు కుదరలేదు కనుక ఇలాగ యవనస్తుల్ని ఎక్స్ట్రా ప్లేయర్గా, సబ్స్టిట్యూట్స్గా పంపించబడినప్పుడు దేవుడు వాడుకొని దావానముల వారిని తీసుకొని వచ్చినాడు. ఇది నా దేవుని ప్రజలారా, మనల్ని కూడా దేవుడు వాడుకోవాలని కోరుతున్నారు. సిద్ధమేనా? We have a greatest message called the message of resurrection. Jesus is alive. యేసు తిరిగి లేచాడని ప్రకటించే వర్తమానం దేవుడు మన నోట్లో ఉంచినాడు. దీన్ని ప్రకటించే వారెవరు? మనం నోరు మూసుకొని ఉంటే కుదరదు. ఒక్క సంగతి చెప్పి నేను ముగించిన. బైబిల్ చరిత్ర అంతట్లో నాకు తెలిసి, నేను ఈ మాట అంటే మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి, ఒక్క విషయంలో జరిగిన అద్భుతం ఇంకే వ్యక్తి విషయంలో జరగలేదు అనుకుంటా. ఆ వ్యక్తి పేరే లాజరు. 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కంపు కొట్టినాడు. యేసు ప్రభువు వచ్చి లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రాన్నాడు. బయటికి వచ్చినాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు లాజరు ప్రభుతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒక్కడు అని రాసినారు. భోజనం దగ్గర కూర్చున్నాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మీ బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభువు నన్ను లేపినాడు అని ఒక మాట నోటితో మాట్లాడినట్లుంది అండి? యు టెల్ మీ ఆన్సర్. యేసు ప్రభు నన్ను లేపినాడని మీ బైబిల్లో ఎక్కడైనా లాజర్ ప్రకటించినట్లు మీ బైబిల్లో రాసినారా? He has received the greatest blessing a person would ever receive, but he was dumb. మాట్లాడలేకపోయినాడు. యేసు ప్రభు హృదయం ఎంత గాయపడిందంటే, ఆ భోజనం దగ్గర ఆయన ఉన్నాడు, నన్ను ఇంత అద్భుత రీతిగా తీసుకొని వచ్చినాడు కదా, కానీ తన నోట్లో నుండి ఒక్క మాట చేరి వచ్చిన మనందరి జీవితాలు యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ నోట్లో నుండి అద్భుతకరణ గురించి ఒక్క మాట బయటికి రావటానికి నీకు ఇష్టం కాలేదు. నేను 4 రోజులుగా సమాధిలో ఉండి లేపడం ఆయన చేసిన అన్యాయమా? నీకు కట్లు విడిపించమని ఆజ్ఞాపించడం ఆయన చేసిన నేరమా? నిన్ను తిరిగి భోజనం బల దగ్గర కూర్చోబెట్టడం ఆయన చేసిన పాపమా? నిన్ను ఈ లోకములో సాక్షిగా వాడుకోవాలని ఆయన ఇష్టపడ్డాం ఆయన చేసిన అపకారమా? ఎవరి జీవితంలో చేయబడిన అద్భుతాలు నీ జీవితంలో చేయడము ఆయన చేసిన ఘోరమా? యేసు ప్రభు లాజర్ని ఏం చేయాలనుకున్నాడో తెలుసా? యేసు ప్రభు లాజర్ని ఏం చేయాలనుకున్నాడో తెలుసా? లాజర్ లేచి ఎమ్మాయి గ్రామస్తుల్లో 2 వల్ల ఎప్పుడైతే శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రకటించడం ఆరంభించినారో, అలాగే లాజర్ కూడా లేచి నోరు తెలిసి ప్రభువు నన్ను లేపాడని ప్రకటించగలిగితే, యూదా ఇస్కరియోతు ఆయన్ని అప్పగించిన తర్వాత 12వ స్థానం ఖాళీగా అయితే ఆ 12వ స్థానంలోనికి అపోస్తలుగా లాజర్ని తీసుకొని వచ్చి నిలబెట్టాలని ప్రభువు తలంచినాడు. ఆహా, దేవుని ఆలోచనల భంగం. నేల రాలిపోయాయి. ఈ దినాన మనందరి విషయంలో కూడా అదే. దేవుడు మనల్ని ఏం చేయాలని కోరాడు తెలుసా?
తెలుసా తెలుసా? నీ మౌనం నీ మౌనం నీ మౌనం ఇది నా ప్రభు మనల్ని కోరిన స్థానంలో నీకు తీసుకురాలేకపోతున్నా. ఆ లాజరు ఒకవేళ యేసుప్రభుని గురించి ప్రకటించడం ఆరంభించి సాక్షిగా నిలబడి ఉంటే, ఇది నన్ను 12 మంది శిష్యులు ఆయన అక్కడ ఇంటే, ఒక అపోస్తులుడు ఆయన ఇంటే, ఆయన స్థానం పరలోక రాజ్యంలో ఎంత గొప్ప. He lost that ministry, he lost that call, he lost that responsibility, he lost that privilege, he lost that authority, he lost all that high, lofty, majestic purpose of God. What a loss it is. ఎంత నష్టం అది. ఇది నెల మనందరి విషయంలో కూడా అదే. మనం అనుకుంటున్నాం మన జీవితాలు ఇంతే, నేను ఇంతే, మా ఆవిడ ఇంతే, మా ఆయన ఇంతే, మేము వచ్చే స్థానిక సంఘం ఇంతే, మా ప్రజలు ఇంతే, మా సేవకుడు ఇంతే, మా బోధకుడు ఇంతే, మా కాపరి ఇంతే. అందరింతే కావచ్చు, కానీ మన కొరకై ప్రాణం పెట్టిన మన రక్షకుడు మాత్రం ఇంతే కాదు, కానేరుడు, కాబోడు. మన విషయంలో ఆయనకు అచంచలమైన ఆశ ఉంది. ఆయనకు అప్పగించుకుందామా? ప్రభువా, నా ఇంట్లోకి కూడా రా, నువ్వు ఒక్కసారి వస్తే చాలయ్యా. 1 visit of Jesus Christ will make our spiritual life upside down. యేసు ప్రభు వారు ఒక్కసారి మన దగ్గరికి వచ్చి దర్శిస్తే మన ఆత్మీయ జీవితము అద్భుతంగా మార్చబడుతుంది, తిప్పబడుతుంది. ఇంతదాకా లోకము కొరకు, లోక పద్ధతుల కొరకు, లోక కార్యాల కొరకు, శరీరానుసారంగా కరిగిపోయే వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. ప్రభు వచ్చి ఒక్కసారిగా మనం తాకితే ఒక్కసారిగా మనం మార్చబడతాం. ఎమ్మాయి గ్రామస్తుల వలె శిష్యుల దగ్గరికి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి, అక్కడ మేము ప్రభువుని చూస్తున్నాం, మీకు సమాధానం కలుగును గాక అని ప్రభు యొక్క స్వరం వినే గుంపులో మనం చేరాలని దేవుడు కోరుతున్నాడు. వదినాను ప్రభు రాను అన్నాడు. ఆయనతో పాటు మనం అందరం మేఘమండలం మీద ఎత్తబడి కాగా సదాకాలం మనం ఆయనతో కూడా ఉందము. ప్రభుని యేసు రమ్ము. ఈవెన్ సో లార్డ్ కమ్.